ఈరోజు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకు వాక్యము ధ్యానాంశము కొరకు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, గొప్ప దేవా, నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు రాజా. నీ మహాకృపను బట్టి ప్రభువా, మీరిచ్చినటువంటి ఈ అవకాశం కొరకు నీ దీనదాసుని యొక్క సేవ కొరకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా, నీవిచ్చినటువంటి ఈ అవకాశములు నీ నామ మహిమార్థమై నిర్వర్తించబడుటకు, నీ నామమే ఘనపరచబడుటకు, మేము పూర్తిగా నీ సిలువ మరుగులో ఉండుటకు, నీ నామము ప్రజ్వరిల్లుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ ప్రసంగముల యొక్క టైటిల్ ఏమిటంటే 45వ కీర్తన 1వ వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమ వలె ఉన్నది. నా జీవితంలో నా ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యములు, ఆయన నన్ను సంధించినటువంటి ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు నేను ఒక పుస్తకము రూపేణ రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ ప్రయత్నంలోనే ఈ టీవీ ప్రసంగములు, ప్రత్యేకంగా నిబంధన టీవీ ప్రసంగములు, దావీదు కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానంలో వ్రాయబడినట్లుగా, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. దేవుడు ఈ ప్రయాసను, ఈ ప్రయత్నమును దీవించాలని కోరుకొంచున్నాను. అవును, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. వెనక్కి ఒకసారి నా జీవితం పరీక్షించుకుంటే, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు, ఆయన యొక్క ఆశ్చర్యమైన ఏర్పాట్లు, మనము పుట్టక ముందే ఆయన తల్లి గర్భంలో చూచి నిశ్చయించుకున్నటువంటి మన జీవిత కథ ఎంత ఉన్నతంగా ఉంటుంది, ఎంత దివ్యంగా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. పరీక్షించుకుంటూ ఆ జీవిత కథలో యేసయ్యప్ప నా జీవితంలో చేసిన కార్యములను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఈరోజు ధ్యానాంశము నా సొంత రక్షణ. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. మీ సొంత రక్షణ ఇది ప్రతి ఒక్కొక్కరికి వారి సొంత రక్షణ. ఇప్పుడు నేను చెప్పబోయేది నా సొంత రక్షణ. నా సొంత రక్షణ అది ఎంత భయముగా వణుకుతో కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలో నన్ను నేను పరీక్షించుకుంటూ ఇక్కడ ఈ వాక్యముతో మనం ప్రారంభిద్దాము. నాకు ఈ వాక్యము ఒకసారి విలాప వాక్యముల్లో చూశాను, కానీ రక్షణ అన్న మాటకు నాకు అప్పుడు అర్థం తెలియదు. ఎందుకు చూసిన పరిస్థితులు ఏంటి చెప్పడానికి ముందు, ఈ రక్షణ అన్నది నాకు కేవలము ఏదో ఒక అపాయంలోంచి రక్షించబడుట, ఆపదలోంచి, విపత్తులోంచి రక్షించబడుట వరకే నాకు తెలుసు. కానీ ఆత్మరక్షణ గురించినటువంటి జిజ్ఞాస కానీ, గ్రహింపు కానీ, ఆలోచన కానీ ఆ చదివినప్పుడు నాకు తెలియదు. 1973 ఏప్రిల్లో నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఫైనల్ ఇయర్ BA. ఆ టైంలో నేను ఈ మాట చూసినప్పుడు అది మానసికంగానే అర్థం చేసుకున్నాను.
ఆత్మీయ నేత్రాలతో అర్థం చేసుకోలేకపోయాను. అది ఫైనల్ ఇయర్ బిఏ ఎగ్జామ్స్ అన్నాను కదా, ఒక్కొక్క సబ్జెక్టు 2 పేపర్స్ రాయాలి. నా ఎయిము, నా పర్పస్, నా జీవితంలో నేను తప్పక యూనివర్సిటీలో పీజీ చదవాలి, అప్పటి వరకు పెళ్ళి అనే మాట నా జీవితంలోకి రాకూడదు, ఉద్యోగం చేయాలి, డౌరీ ఇవ్వకూడదు అనేటటువంటి కొన్ని నియమ నిబంధనలతో నా జీవితం ముందుకు సాగుతూ ఉంది. నేను కాకినాడలో ఏఎస్డి ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నప్పుడు హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ మిసెస్ వన్న లత ఆవిడ అక్కడున్న క్రైస్తవ పిల్లల్ని, అమ్మాయిల్ని కూర్చి ఈవినింగ్స్ కాలేజీ అందరూ వెళ్ళిపోయాక ఒక ప్రేయర్ మీటింగ్ పెడతా ఉండేది. అందులో అమ్మాయిలు కొంతమంది నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. ముఖ్యంగా మార్గరెట్, రూత్, వీళ్ళిద్దరూ. రూత్ నా క్లాస్మేట్. అయితే మొట్టమొదట ఒకసారి నన్ను వీళ్ళిద్దరూ ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ స్వర్ణలత మేడం తన జీవిత చరిత్ర చెబుతూ, మారు మనసును గురించిన అనుభవం చెబుతూ ఆవిడ, నేను చాలా తప్పులు చేశాను, చాలా పాపాలు చేశాను, నేను పశ్చాత్తాపడ్డాను, దేవుణ్ణి క్షమాపణ అడిగాను, ఆయన నన్ను రక్షించానని ఒక వాగ్దానం ఇచ్చారు అని చెప్పినప్పుడు అదే మొదటిసారి నేను మారు మనసు అన్న మాట వినటము. నేను అనుకున్నాను, అమ్మో వీళ్ళందరూ చాలా చాలా భక్తిపరులు, ఇలాంటి వాళ్ళ కంపెనీ, ఇలాంటి వాళ్ళ స్నేహము, ఇలాంటి వాళ్ళతో ఉండటం నాకు ఇష్టం అవ్వలేదు. వీళ్ళు చాలా మంచివాళ్ళు కనుక అంత మంచి వాళ్ళతో నేను స్నేహం చేయలేను అనుకున్నాను. అయితే ఒకసారి రూత్ మా ఇంటికి వచ్చినప్పుడు బైబిల్ తెరిచి రోమా పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము 2 లైన్స్ చూపించింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు. ఈ మాటలు చూసినప్పుడు నాకు ఆశ్చర్యముతో నిండిపోయాను. ఓ, ఎవ్వరు లేరా, నీతిమంతుడు ఒక్కడూ లేడా, అయితే నేను పర్వాలేదా, నేను కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి పర్వాలేదా అనే ఒక తలంపు నా హృదయాన్ని తాకింది, అంటుకుంది, ముట్టింది. దీనికి ముందు నా జీవితంలో కొన్ని సంఘటనలు మీతో చెప్పాలి. అది 4 సంవత్సరాల వయసు నాకు. గుంటూరులో ఉండేవాళ్ళము. కాంతమ్మ అనేటటువంటి మా మేనత్త మా ఇంటికి టీచర్ ట్రైనింగ్ అవడానికి వచ్చారు. ఆమె క్రిస్టియన్. ఆమె తన జీవితంలో దేవుడు చేసినటువంటి యేసయ్య పేరుతో నాకు ఎన్నో విషయాలు చెప్తా ఉండేది. దట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ ఐ హర్డ్ అబౌట్ జీసస్. యేసయ్య అన్న పేరు ఆమె దగ్గర ఫస్ట్ విన్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ హృదయంలోకి యేసును గనక ఒక బహుమతిగా ఇస్తే అది ఆవగించంతగా నాటబడి ఎప్పుడు అది మొలిచి పెద్దదవుతుందో మనకు తెలియదు. నాకు ఆయనంటే చాలా ఇష్టమైపోయింది ఆమె చెప్పిన మాటలు. ఆమెను బట్టి మా ఇంట్లో యేసయ్య ఫోటో ఒకటి కొని పెట్టారు. అది నేను చాలా తదేకంగా ఆ 4 సంవత్సరాల వయసులోనే చూస్తూ ఉండేదాన్ని, చూస్తూ మంచమే పడుకొని నిద్రపోతూ ఉండేదాన్ని. ఆమె నాకు ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన, భోజనం దగ్గర ప్రార్థన నేర్పించింది. ఆ ప్రార్థనలు అలాగా కంటత పెట్టి చెప్తుంటే ఆమె చాలా సంతోషిస్తూ ఉండేది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు మంచి చిన్న కార్డ్స్ మీద ప్రియమైన లీలా అంటూ అందమైన హ్యాండ్ రైటింగ్తో ప్రార్థన చేసుకుంటున్నావా అని కొన్ని విషయాలు రాస్తూ ఉండేది. అయితే ఆమె నాకు నేర్పింది, ఈ ప్రార్థనలు తర్వాత మర్చిపోయాను, కానీ ఆమె నేర్పినటువంటి ఒక విషయం మట్టుకు మర్చిపోలేదు నా జీవితంలో. ఆమె ఏమన్నారంటే, నీకు భయమైనప్పుడు లీలా ఇలా చెప్పుకో, యేసు రక్తమే జయము, అపవాది క్రియకు లయము అని. నీకు భయం రాదు.
ఎప్పుడన్నా చీకట్లో వెళ్ళాలన్నా, చిన్నదాన్ని ఎప్పుడన్నా బాత్రూంలో నన్ను ఎళ్ళు అని చెప్పినా, ఎక్కడికన్నా ఒంటరిగా ఆ పక్క ఇంట్లోనే అటు ఇటు వెళ్ళాలన్నా ఎప్పుడన్నా భయం వేస్తే వెంటనే యేసు రక్తమే జయం, అపవాది క్రియకు లయము అని గట్టిగా చెప్పుకునేదాన్ని. నాకు భయం పోయేది. నా ఇంకొక విషయం కూడా హృదయంలో పూర్తిగా నాటుకుంది. యేసు ప్రభు ఒక్కడే దేవుడు, ఇంకెవ్వరు దేవుడు లేరు. ఈ రెండు విషయాలు ఆవిడ నా హృదయంలోకి గుచ్చి పెట్టింది. ఆ టైంలో నాకు ఒకసారి ఫస్ట్ టైం ఎందుకో మనస్తాపన కలిగింది. నా ఫీచర్స్ అన్నీ మా ఫాదర్వే. అందరూ పొగుడుతూ ఉండేవాళ్ళు, అచ్చం వాళ్ళ నాన్నగారు నోట్లోంచే ఊడిపడింది లీలా అంటూ. చాలా చాలా సంతోషంగా ఉండేది. ఎవరో ఒకళ్ళు పుట్టుకున్న ఆ ముక్కు కూడా, అంత లావు ముక్కు కూడా వాళ్ళ నాన్నగారిదే అని అన్నప్పుడు ఆ రోజు చాలా ఏడుపు వచ్చింది. ఏంటి వీళ్ళు అస్తమానం నా ముక్కు గురించే మాట్లాడుతున్నారు అనుకుంటా. గబా వెళ్ళి తలుపు వేసేసుకొని మా నాన్నగారు మంచమే పడుకొని ఆ యేసయ్య ఫోటో వైపు చూస్తూ, యేసయ్య మరి నీకైతే మంచి ముక్కు ఉంది, నాకేం లేదు అని అనుకుంటూ అలాగా యేసయ్యని అడుగుతూ నిద్రపోయాను. కలలో అక్కడ ఆ ఫోటో కిందే ఉన్న సోఫా మీదకి యేసయ్య వచ్చారు, కూర్చున్నారు, నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు. కొద్దిసేపటికి మా అమ్మగారు ఏంటో ఈ తలుపు వేసుకుందానో ఏంటో తలుపు కొట్టారు. నా కళ చెదిరిపోయింది. కానీ నేను ఆ కళని ఎన్నడూ మర్చిపోలేదు. నా చిన్న హృదయంలో కలిగిన చిన్ని గాయం, చిన్ని కష్టము మొట్టమొదటిగా యేసయ్యతో చెప్పుకోవడం అన్నది నాకెంత ఆదరణ కలిగించిందంటే, ఎంతో ఆదరణ కలిగించింది. ఆనాటికి ఈనాటికి మనసు వేదన పొందినప్పుడు ఎక్కడా ఆదరణ దొరకదు, క్రీస్తు దగ్గరే ఆయనతో చెప్పుకున్నప్పుడే అని నాకు చాలా నమ్మకం. అది గుంటూరులో జరిగినటువంటి సంఘటన. తర్వాత మేము బందరు ట్రాన్స్ఫర్ అయ్యాము. అక్కడ కూడా కళల గురించి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, కళలు నిద్రపోనప్పుడు స్వప్నమందు అని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. ఒక్కోసారి దేవుడు ఎందుకు మాట్లాడతారో కళల ద్వారా తప్పకుండా మాట్లాడుతూ ఉంటారు వినేవాళ్ళకు. అయితే ఈ కళ కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దీనికి కారణం ఒకటి ఉంది. ఆ రోజు ఆ గదిలో పడుకొని నిద్రపోతున్నాను. నాకు యాకోబు కథ తెలియదు, ఆయన కళ తెలియదు. ఆయనకు ఒక కళలో ఒక నిచ్చెన వచ్చిందని అసలు నాకు బైబిల్ స్టోరీయే తెలియదు. కానీ నా కళలో ఒక పెద్ద ఇంద్రధనుసు, రెయిన్బో నిబంధన, దేవుడు మనుషులతో చేసిన నిబంధన అక్కడ కనిపించింది. అది దాని మధ్యలో నుండి ఒక నిచ్చెన కింద వరకు వచ్చింది. ఆ నిచ్చెన నిండా పువ్వులు, రోజా పువ్వులు, ఆకుపచ్చని తీగలు అల్లుకొనున్నాయి. నేను పైకి చూసినప్పుడు అక్కడ యేసయ్య నిలబడి ఉన్నారు నవ్వుతూ. నన్ను చూసి నెమ్మదిగా వచ్చి నా చెయ్యి గుప్పిలి ఇలా విప్పి నా చేతిలో ఒక అందమైన భరణి పెట్టారు. అది క్రిస్టల్ బాక్స్, అందమైన భరణి. అది అలా పెట్టి నా చెయ్యి ఇలా మూసినప్పుడు నేను తదేకంగా యేసయ్య కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాను. అంతలో మళ్ళీ ఎవరో డిస్టర్బ్ చేసి లీలా లీలా అని లేపేశారు. లేపినప్పుడు కూడా గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నా, నా భరణేది అనేసి. నాకు బాగా గుర్తు. అప్పుడు నేను 6వ తరగతో 7వ తరగతో చదువుతూ ఉన్నాను. అది ఎంత అందమైన అంటే, ప్రభువు మనల్ని ఎన్నుకోవడానికి, పిలవటానికి ఆయన ఎన్నడూ ఫోర్స్ చేయరు, బలవంతంగా అడగరు. నెమ్మదిగా మృదువైన స్వరముతో ఆ టైంలో, ఆ సమయం నుండి నా హృదయంలో ఆయన పట్ల ప్రేమ, గౌరవము
భక్తి. ఆ తర్వాత మళ్ళీ గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. స్టార్ గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ టైము క్రిస్టియన్ స్కూల్లో. అంతా క్రిస్టియన్ వాతావరణం. బైబిల్ క్లాసెస్ ఉండేవి ప్రతి బుధవారం ఉదయము. ప్రతి ఉదయము అసెంబ్లీ ఉండేది. అక్కడున్న బ్లాక్ బోర్డ్స్ మీద క్రైస్తవ పాటలు రాయగా మేము అసెంబ్లీలో కూర్చొని మా మా టీచర్స్ మిస్ హెలెన్, మిస్ వర్జీనియా, మిస్ ఫిక్థాన్, మిస్ మాథ్యూ, మా హెడ్ మిస్ట్రెస్ వాళ్ళు వాయిస్తుంటే మేము పాట పాడుతూ ఉండేవాళ్ళం. అప్పటి నుంచి ఎంతో ఆశ. ఆ క్యాషియో చూస్తే, ఆ పియోనా చూస్తే, అబ్బా ఎంత బాగా వాయిస్తున్నారు వీరు, ఎంత బాగా వాయిస్తున్నారు. ఆ పాటలు అంత అందంగా. ఆ పాటల్లో నేను అక్కడే క్రిస్మస్ డ్రామా ఫస్ట్ టైం వేశాను. అందులో నన్ను కొయర్లో పెట్టుకున్నారు మిస్ ఫిక్థాన్. ఆవిడ అమెరికన్ టీచరు, ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు. ఓ కమ్ ఆల్ యీ ఫెయిత్ఫుల్ అని ఒక సద్భక్తులారా అనే పాట ఇంగ్లీష్లో మాకు నేర్పించటం. మేము తెల్లటి డ్రెస్ వేసుకొని, గులాబీ పువ్వు పెట్టుకొని, కొవ్వొత్తులు పట్టుకొని స్టేజ్ దగ్గరికి పాడుకుంటూ వెళ్తున్న ఆ సుందర దృశ్యం, క్రీస్తు పట్ల నాకున్నటువంటి ఆ రెవరెన్స్, ఆరాధన భావం నేను ఎన్నడూ మర్చిపోలేను. తర్వాత మళ్ళా కాకినాడ ట్రాన్స్ఫర్ అయిందని నేను కాకినాడ సంగతి చెప్తున్నాను కదా. అప్పుడు కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. మధ్యలో విజయనగరం వెళ్ళటం, పియూసీ చదవటం అదంతా అయిపోయాక ఎస్ఎస్ఎల్సి, పియూసీ మారిస్టెల్లలో కూడా చదివాను. కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ ఏఎస్టీ ఉమెన్స్ కాలేజీలో నాకు ఒక స్నేహితురాలు ఉండింది, మనోరంజిత. ఆమె ఒకసారి క్రైస్తవ చర్చికి నన్ను పిలిచింది. నాలోని ప్రేమ జ్యోతిని అని ఎంతో మృదు మధురంగా ఆమె పాట పాడింది. నాకు ఆ పాట చాలా చాలా నచ్చింది. ఆ పాటని రాసుకున్నాను, నేర్చుకున్నాను, పాడాలని పాడుకుంటూ ఉండేదానను. ఇలా జరుగుతూ ఉండగా నేను 2 పేపర్స్ ఉన్నాయని చెప్పాను ప్రతి సబ్జెక్ట్కి. ఒక పేపర్ను పూర్తిగా నేను పాడు చేశాను. నేను ఏ ప్రశ్నలు అయితే వదిలేశానో ఆ ప్రశ్నలే క్వశ్చన్ పేపర్లో ఉండటం, నేను నా యొక్క కలలు పీజీ చదవాలి ఇవన్నీ గాలి మేడల్లా కూలిపోవటం, కన్నీరు బయటికి కనిపించకుండా ఇంటికి వచ్చి కన్నీటితో ఏడుస్తూ నా గదిలో కూర్చున్నాను. రూత్ నాకు ఒక చిన్న బైబిల్, తర్వాత డైలీ బైబిల్ టెక్స్ట్ ఉన్నటువంటి ప్యాంప్లెట్ ఒకటి ఇచ్చింది. ఎందుకో ప్రేరేపించబడ్డాను, ఒకసారి చదువుకుందాం అది అని. ఆ ప్యాంప్లెట్లో విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 33 వరకు చదవమని ఉంది. అప్పుడు అనుకున్నాను, విలాప వాక్యములా అంటే ఏడుస్తూ రాసిన వాక్యాలా? నిజమే, నేను కూడా ఇప్పుడు ఏడుస్తున్నాను కదా, ధారావాహంగా నా కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి కదా, నా జీవితం భగ్నమైపోయింది, నా పరీక్ష పాడైపోయింది, ఇంకా నాకు పై చదువులు లేవు. మొదటి 22వ నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. వావ్, ఆ మాట నన్ను పట్టుకుంది. అంతే, పట్టుకోవడం అంటే నన్ను కుదించి నిలబెట్టి మాట్లాడుతుంది. ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండటం మంచిది. అయితే నాకు రక్షణ అంటే అర్థం తెలియదు. నాకు రక్షణ అంటే ఆ ఎగ్జామ్ పాస్ అవటమే. దేవుడు నన్ను రక్షిస్తానన్నాడు ఈ పరీక్షలోంచి. హృదయం నెమ్మది అయిపోయింది. ప్రభువు సర్వకాలమును విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపాతిశయమును బట్టి జాలిపడును. ఆ మాట ఒకటి పట్టుకుంది. ఆయన కావాలని బాధ పెట్టడు. నాకు ఈ బాధ అసలు ఎవరికి తెలియదు. అంత బాధ నా చిన్ని హృదయంలో, నా యవ్వన హృదయంలో నా పరీక్ష పాడైపోవటం అన్నది భయంకర బాధ. ఆయన కావాలని బాధ పెట్టడు హృదయపూర్వకంగా. ఎంత చక్కని మాటలు,
ఎంత ఆనందము! తుఫాను లాంటి కన్నీరు ఆగిపోయింది, మనసు నెమ్మదైపోయింది. పుస్తకాలు మళ్ళీ తీశాను. నెక్స్ట్ పేపర్కి చదువుతానని నేను అనుకోలేదు. రాశాను పరీక్ష. ఎక్కడ కామా ఉందో, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉందో, ఎక్కడ గీత ఉందో, ఎక్కడ ఆ పద్యం అక్కడ ఆగిపోయిందో కళ్ళ ముందు ఉన్నట్టుగా నేను పరీక్ష రాశాను. అప్పుడైతే నాకు తెలియదు, తర్వాత తెలిసింది 2 పేపర్లు మరి కలిపి మార్కులు వేశారో కలిపారో నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ పాస్ దట్ ఎగ్జామినేషన్. ఐ నో అది ఫస్ట్ టైం దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడతారు అని. అయితే నా చిన్నతనంలో కూడా నేను ఈ విషయమై చాలా కొన్ని విషయాలు మీతో నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను. ఎలాగ ఆయన ప్యాంప్లెట్స్ ద్వారా, అద్భుతమైనటువంటి చిన్ని సంఘటనల ద్వారా ఆయన ప్రేమతో నా పట్ల చేయి చాస్తూ నా దగ్గరకు వచ్చారు అని. అయితే ఇక్కడ ఈ విషయం జరిగిన తర్వాత నా హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది, చాలా ఆనందంతో నిండిపోయింది. ఆ తర్వాత యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఈ కథ ఇంతటితో ముగియలేదు. కానీ ఒక విషయం మటుకు చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా సొంత రక్షణకు ప్రారంభము మొదలు ఇది కొద్దిది మట్టుకే, చాలా తక్కువ, మొదలు మట్టుకే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ప్రభు నాకు మరి ఒక అవకాశం ఇస్తే వచ్చే వారము ఈ విషయమై ప్రభు నన్ను యూనివర్సిటీలో ఎలాగ సంధించారు, ఎలా కాపాడారు, ఎలాగ ఆయన చెయ్యి ముద్ర వేశారు, పరిశుద్ధమైనటువంటి ఆయన జీవితము నన్ను ఎలాగ అలరించింది, ఆశ్చర్యకార్యాలు ఎలా చేశారు, రక్షణ వాగ్దానము ముఖ్యంగా యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్లోని దేవుడు నాకు ఎలా అనుగ్రహించారు, పాప పశ్చాత్తాపం ఎలాగా నా జీవితంలోకి వచ్చింది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సమయ భావనను బట్టి ఇంతటితో నేను ముగించాలని అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాము. పరిశుద్ధమైన మా ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితము, నా రాజును గూర్చి రచించిన దానిని పలుకుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకు వందనములు. ఒక చిన్న పిల్ల మనసులోకి నాయనా నీ యొక్క బిడ్డలను చొచ్చించి వారి యొక్క మాటలను బట్టి, ప్రేమను బట్టి ఎలాగ ఆ చిన్న బిడ్డ హృదయమును మీరు ఆకర్షించుకుంటారో నా జీవితంలో నెరవేరిన కొన్ని సంఘటనలు, నా యవ్వన కాలంలో మీరు మీ యొక్క మంచి బిడ్డలకు దూరంగా ఉండాలని నేను పరిగెడుతున్నప్పుడు అద్భుతంగా మళ్ళా ఎలాగ మీరు నీ దగ్గరికి లాక్కున్నారో, నీ ప్రేమ బంధకములతో నన్ను ఎలాగ బంధించారో, ఇవన్నీ నీ బిడ్డల ముందు చెప్పుకోవడానికి మీరు నాకు ఇస్తున్న ఈ అవకాశం కొరకు వందనములు. ఈ సాక్ష్యమును దీవించండి. మీ ఆత్మతో వినుచున్న వారిని నింపండి, వారి హృదయములను తెరవండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.